జై హో భత్రిజీ. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. మన కాలికి దెబ్బ తగిలినా, చేతులకు దెబ్బ తగిలినా, ఏది జరిగినా శివుడాజ్ఞ లేనిదే ఏ పని జరగదు అంటారు. కర్మ సిద్ధాంతం అది. కర్మ సిద్ధాంతం పక్క ఎంత కార్యం ఉంటే అంత కారణం జరుగుతుంది. కానీ పశ్చాత్తాపడి ప్రాయశ్చితం చేసుకుంటే కర్మ ప్రక్షాళన అవుతుంది. ఆనందం, ఆత్మవిశ్వాసమే మన జీవిత వికాసం. ఆత్మవిశ్వాసమే మన జీవిత లక్ష్యం. ధ్యానం చేయండి, ఆనందంగా ఉండండి. ఆనందో బ్రహ్మ. ఎదుటి మనిషిలో పరమాత్మను చూడండి. జై హో భద్రిజీ.